చిన్నతనంలోనే ఎంతో కష్టపడి హైదరాబాద్‌కెళ్ళి పని నేర్చుకుని తన నమ్ముకున్నటువంటి కుల వృత్తినే జీవనాధారంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తను సొంత ఊళ్ళోనే ఉండి తల్లికి తోడుగా ఉందామని చెప్పి హనుమకొండకు వరంగల్‌కొచ్చారు. వరంగల్‌లో కూడా తను ఒక హెయిర్ కటింగ్ సెలూన్ ఓపెన్ చేశాడు. అయితే దీనికి సంబంధించినటువంటి గిట్టని వాళ్ళు కొంతమంది ఎవరో వచ్చి ఇక్కడ గడ్డపారలతోటి షట్టర్‌ను ఓపెన్ చేసి పూర్తిగా తగలబెట్టినటువంటి పరిస్థితి. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అన్నది ఇక్కడ మనం పరిస్థితిని చూస్తుంటే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మనం వరంగల్ రంగచాయిపేటలోని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నాము. అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక సెలూన్‌లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమ షాపును మొత్తం ధ్వంసం చేసి కాలబెట్టారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఒక యువకుడు వ్యక్తం చేస్తున్నాడు. దీనికి సంబంధించి తనకు న్యాయం జరగడం లేదన్నటువంటి ఒక ఆందోళనతో ఆర్టీవీని ఆశ్రయించారు. ప్రస్తుతానికి ఆ యువకుడు మనతో ఉన్నాడు. అసలు ఏం జరిగింది తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం బ్రదర్, మీ పేరేం పేరు? మహేష్. ఏం జరిగింది అసలు చెప్పండి. యాక్చువల్గా ట్యూస్డే నైట్ సెలూన్ క్లోజ్ చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్నింగ్ వెనస్డే మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇంకా మొత్తం గ్లాస్ పగలగొట్టి ఇంకా లోపల మొత్తం పెట్రోల్ పోసి ఇంకా మొత్తం తగలబెట్టేసి వెళ్ళిపోయారు. వచ్చి చూసేలోపు ఇంకా లోపల ఉన్న ఏసీ ఇంకా టూల్స్ ఇంకా ట్రాలీస్ అవన్నీ మొత్తం కాలిపోయి ఉన్నాయి మొత్తం. బట్ ఇప్పటివరకు ఏం తెలియదు, ఇంక ఇప్పటివరకు ఏం యాక్షన్ చేయలేదు. నేను మార్నింగ్ హైదరాబాద్లో ఉండే, యాక్చువల్గా హైదరాబాద్ నుంచి రాగానే నేను మళ్ళీ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే నాకు ఇప్పటివరకు ఏం రెస్పాండ్ లేదు. మళ్ళీ ఇవాళ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవాళ నైట్ వరకు చూస్తాం లేండి అని చెప్పి మళ్ళీ పంపించేశారు. బట్ ఇప్పటివరకు ఎవరు చేసిల్లో తెలియట్లేదు ఇంకా. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ పని నేర్చుకున్నారు, అసలు హైదరాబాద్లో ఏం చేసేవారు, అక్కడ మీ ప్రొఫెషన్ ఇట్లా అంటే ఎవరెవరికి అంటే మీ కస్టమర్స్ ఎవరెవరు ఉండేవాళ్ళు, చాలా ఫెమిలియర్ ఉన్నవాళ్ళు తెలిసింది. అవును, అంటే లైక్ నేను హైదరాబాద్లో జాబ్ చేసేవాడిని సెలూన్లో సెలూన్లో జాబ్ చేస్తూ ఉండే. ఇంకా షూటింగ్స్కి కూడా ఎట్లా వెళ్తాను అనమాట. ఇంకా సో ఇంకా అట్లా మనకి అది ఉంది కదా, ఇంకా ఇంటి దగ్గర సెలూన్ కూడా ఉంటే బాగుంటుంది కదా, మమ్మీ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా, ఎంతో ఇన్కమ్ ఉంటుంది కదా దీంతో అనేసి నేను ఇక్కడ సెలూన్ పెట్టిన పని చేసుకుంటూ ఇక్కడ కూడా. ఇక్కడ కూడా సెలూన్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసి ఒక 5 months అట్లా అవుతుంది. ఈ లోపు లాస్ట్ 10-15 days బ్యాక్ సెలూన్ క్లోజ్ అయి ఉండే. సేమ్ ఇంకా ఇట్లనే ఉండే, అప్పుడు ఎవరు పట్టించుకోలే. మళ్ళీ ఒక 1 week బ్యాక్ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రన్ చేయించుకున్నా, మంచిగా రన్ అవుతున్నది. ఈ లోపు ఇంకా ఇది అయిపోయింది. ఇంకా మొత్తం ఎంత నష్టం జరిగింది మీకు ఇక్కడ? 1 lakh ప్లస్ అయితే నష్టం జరిగింది. ఎందుకంటే ఏసీ ఇంకా అవన్నీ గ్లాస్ ఇంకా 1,50,000 దాకా లాస్ అయిపోయింది. మొత్తం గ్లాస్లన్నీ పగలగొట్టిళ్ళు. ఇప్పుడు ఎంత వేసినా మళ్ళీ పెయింట్ అదంతా వేయించినా అవుట్పుట్ అయితే వస్తలేదు. ఇంకా వైర్ మొత్తం తగిలేసినాయి, మొత్తం అంతా కాలిపోయినాయి వైర్లు అంతా. ఆ లైట్స్ కూడా సరిగ్గా వస్తలేదు. హెయిర్ టూల్స్ ఉంటాయి, బ్లో డ్రై ట్రిమ్మర్స్ అవన్నీ ట్రాలీలోనే ఉండేది. క్లిప్స్ ఇవన్నీ సీజర్స్ అవన్నీ పోయినాయి అనమాట. కటింగ్ షీట్స్ ఎవ్రీథింగ్ మొత్తం ట్రాలీలో ఉండే. ట్రాలీ మొత్తం బర్న్ అయిపోయింది, కాలిపోయింది మొత్తం. ఇప్పుడు ఏం వర్క్ అవ్వట్లేదు సరిగ్గా అంత. మీరు ఎందుకంటే షటర్లు గడ్డపాలతో లేపి అద్దాలు పగలగొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనుకుంటున్నారు? మీకెవరి మీద అనుమానాలున్నాయా? నేను ఇక్కడ ఉండను అసలు. ఫస్ట్ థింగ్, నేను హైదరాబాద్లో ఉంటా. నాకు అంటే శత్రువులు అట్లా ఎవరు ఉంటే నాకు ఎవరు అంటే ఎవరితో గొడవ పెట్టుకొని ఇక్కడ ఉన్న అందరికి తెలుసు, నా ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ తెలుసు నేను ఎట్లా ఉంటానో తెలుసు. బట్ నేను అదే ఎవరైనా నా ఫ్రెండ్స్ నేను ఎవరితో గొడవ పెట్టుకొని ఏదైనా చేసి ఉంటే మాత్రం అది 1 week 10 days వరకు క్లోజ్ ఉన్నది. మా ఫ్రెండ్స్ ఎవరైనా నా మీద శత్రువులు చేయాలనుకుంటే అప్పుడు చేస్తూ ఉండే. బట్ నేను ఓపెన్ చేసినాక ఒక 1 weekకి మంచిగా రన్ అయినప్పుడే చేస్తున్నానంటే మళ్ళీ ట్యూస్డే మళ్ళీ నాకు తెలిసి ఇంకా వేరే సెలూన్ వాళ్ళు చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి ఒక్కరి కాంపిటీషన్ వచ్చేసింది. ఇప్పుడు మంచిగా ఇక్కడ ఇట్లా సెలూన్ అయితే ఇక్కడ సరౌండింగ్లో ఎవరికైతే లేదు. అండర్ బ్రిడ్జ్ కిందకి ఇంత మంచిగా అయితే ఎవరికి సెలూన్ అయితే లేదు. ఇప్పుడు క్లయింట్స్ చాలా మంచిగా వస్తున్నారు. సో ఇంకా అదే వాళ్ళకి ఏమన్నా కాంపిటీషన్ అయ్యి ఉండి ఎవరో 2-3 కలిసి వేరే సెలూన్ వాళ్ళు చేసి ఉంటారు పక్కా అదైతే. ఎందుకంటే నాకు బయట ఎవరు లేరు, నాకు ఇట్లా నేను ఎవరితో గొడవ పెట్టుకోను, నేను ఎవరి దగ్గరికి పోను. ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ ఉండను. నేను ఉండేది హైదరాబాద్లో ఉంటా. ఇక్కడ వేసి అంటే వేరే సెలూన్ వాళ్ళే, ఇక్కడ ఉన్న సెలూన్ వాళ్ళే వేసి ఉంటారు ష్యూర్గా. చుట్టుపక్కల సీసీ కెమెరాలు అవి ఇవి ఉంటాయా? మరి పోలీసులు మరి ఇనిషియేషన్ తీసుకొని ఇంత దారుణం జరుగుతున్నప్పుడు దర్యాప్తు చేస్తలేరా? కెమెరాస్ ఉన్నాయి, ఈ పక్కన ఒక కెమెరాస్ ఉన్నది, ఎవరెవరు ఇన్నైదు ఒక కెమెరా ఉంది, అక్కడ ఒక కెమెరా ఉంది. అటు సైడ్ వెళ్తే అవుట్ అయిపోతుంది. మళ్ళీ గల్లీలోకి వెళ్ళి కూడా కెమెరాలు ఉన్నాయి. అది ఈజీగా దొరకబట్టచ్చు. మనకైతే యాక్సెస్ అయితే ఎవరు ఇయ్యరు. పక్క కెమెరా ఇట్లా మీ కెమెరా యాక్సెస్ చేయమంటే నేను చూసుకుందామని నాకైతే ఇయ్యరు కదా. పోలీసులు వచ్చి అడిగితే మాత్రం ఇస్తారు వాళ్ళు. పోలీసులు అయితే మొన్న ఎప్పుడు వెనస్డే కంప్లైంట్ ఇచ్చినాం, ఇవాళ సాటర్డే. ఇప్పటివరకు ఏం లేదు. మొన్న స్టేషన్కి తిరిగిన అసలు ఏంది నాకు ఘోరం అనిపించింది మొత్తం. మరి ఇంత కష్టపడి ఇంత వేసుకునే కూడా మొత్తం వేస్ట్ అనిపిస్తుంది నాకు. అయితే ఎవరేం పట్టించుకోలేరు. అది ఎందుకు ఇంకా మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ సిఐ సార్తో మాట్లాడిన తర్వాత సరే ఇప్పుడు మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం, మళ్ళీ వస్తాం, ఇవాళ నైట్ వరకు చేసి పెడదాం అన్నట్టు మాట్లాడుతున్నారు.
మళ్ళీ రిసిప్ట్ మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. నాకు ఇప్పటివరకు అయితే ఏం లేదు. మళ్ళీ ఇంకా మళ్ళీ లేట్ అయితే మాత్రం కెమెరా బ్యాకప్ కూడా ఉండదు, ఇంకా ఆప్షన్ కూడా ఉండదు మనకి దొరకబట్టాల్సింది ఏంటి కెమెరాతోనే. ఇంకా ఇంకా వేరే ఆప్షన్స్ ఉన్నాయి, పెట్రోల్ వేస్ట్ తగలబెట్టి కాబట్టి. ఇది 13th అంటే ట్యూస్డే నైట్ అయింది, సాటర్డే 4 days అవుతుంది. 4 days అవుతుంది. ఇంకొన్ని డేస్ అయితే బ్యాకప్ కూడా పోతుంది, బ్యాకప్ కూడా ఉండదు. అది వాళ్ళకి తెలియదో నాకు అర్థమవుతలేదు. బ్యాకప్ అయిన తర్వాత మనని మేమేం చేస్తామంటారు తర్వాత, నాకు ఎవరు దొరుకుతారు? సరే సరే ఇప్పుడు ఇట్లా వదిలిపెట్టినాం అనుకో, నెక్స్ట్ నా మీదకి వస్తారు కావచ్చు, సరే వన్ సెలూన్ తగలబెట్టిలో ఏం లేదు మన విన్ అంటే ఎవరు ఏం చేస్తారు అన్నట్టు వాళ్ళు లైట్ తీసుకుంటారు. ఇంకోటి ఏదో పెడతారు, దానికి చేస్తారు, మళ్ళీ దీనికి కూడా చేస్తారేమో నాకు తెలియదు కదా. ఇప్పుడు యాక్షన్ తీసుకుంటేనే కదా ఇప్పుడు మళ్ళీ నాకు కొంచెం నెక్స్ట్ టైం రాకుండా ఉంటారు వాళ్ళు. మీరు హైదరాబాద్ షూటింగ్కి వెళ్తా అంటున్నారు, ప్లస్ మంచి మంచి హీరోలు కూడా వాళ్ళు పరిచయం అవుతారు. ఎవరెవరికి చేసేవారు మీరు? అంటే నార్మల్గా చేసేవాళ్ళు అంటే షణ్ముఖ్ సార్ అని కొందరు, ఇంకా మహేష్ బాబు వాళ్ళు చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి, ఇంకా చాలా మంది ఇట్లా ఉండేది, ఇంకా సెలబ్రిటీస్ ఉండేది. సెలూన్కి వస్తారు, మేము వెళ్తాం, షూటింగ్స్కి వెళ్తాం. అంటే ఇక్కడ వైజాగ్ అని, అనకాపల్లి అని అవుట్డోర్, ఇంకా హైదరాబాద్లో కూడా షూట్స్ అవుతా ఉన్నాం. మళ్ళీ ఎక్కడికంటే వాళ్ళతో వెళ్తూ ఉంటాం. ఓకే, ఒక యువకుడు అంటే 25 కూడా నిండలేదు, తనకి ఒక మంచి వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన నమ్ముకున్నటువంటి వృత్తిని అదే జీవనోపాధిగా చేసుకుంటూ హైదరాబాద్లో ఒక మంచి ప్రొఫెషనల్గా వెళ్తున్నాడు. ఎందుకంటే మంచి మంచి స్టార్లకు కూడా హెయిర్ కటింగ్ చేసుకుంటూ వాళ్ళకు నచ్చిన విధంగా ఉండడంతో తనకు కూడా మంచి ఉపాధి అవకాశం అక్కడ దొరికింది. కానీ ఉన్న ఊళ్ళో ఒక సెలూన్ ఓపెన్ చేస్తే 10 మందికి జీవనోపాధి కూడా ఉంటుందని చెప్పి ఇక్కడ కొంతమందిని ఇక్కడ హెయిర్ తీసుకొని వాళ్ళకు కూడా జీవనోపాధి కల్పిస్తూ ఒక సెలూన్ ఓపెన్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఒక కొత్త అంటే హైదరాబాద్ తరహాలో కూడా తన ఉన్నంతలో కూడా తనకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని కూడా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో గిట్టని వాళ్ళు ఎవరో అంటే అతని అనుమానం కూడా ఏంటంటే గిట్టని వాళ్ళు మరో సెలూన్ వాళ్ళే చేస్తుంటారనేటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన 4 రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికీ దీన్ని పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. పక్కనే ఉన్నటువంటి ఎన్నో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు కనుక ఆ ఫుటేజ్లను పరిశీలిస్తే ఖచ్చితంగా వీళ్ళకు ఒక న్యాయం జరిగేది. ఎవరు వచ్చారు, ఏ రాత్రి వచ్చారు, ఎందుకంటే పక్కన పెట్రోల్ తీసుకొస్తున్నారంటే బాటిల్లో పోసుకుంటారా, పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చూసినా కానీ నిందితుల యొక్క కదలికలను బట్టి కూడా ఎవరనేది ఈజీగా గుర్తించవచ్చు. మరొక 2-3 రోజులు అయితే బ్యాకప్ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి పోలీసుల నిర్లక్ష్యంతో దొంగలను ఎవరైతే తగలబెట్టారో వాళ్ళను తప్పించినటువంటి దానికి ప్రధాన కారణం కూడా పోలీసులే అవుతారన్నటువంటి ఒక భావన కూడా కలిగేది. మరి ఇక్కడ ఎవరైనా మ్యానిపులేట్ చేస్తున్నారా, లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, మరి ఎందుకు పోలీసులు ఇంత పట్టించుకోవట్లేదు లేదని ఒక ఆందోళన కూడా వీళ్ళలో వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరికొంతమంది వాళ్ళ కులకు సంబంధించిన కుల పెద్దలు కూడా ఉన్నారు, వాళ్ళ బంధువులు అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చి అతనికి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోలీసులు ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా కానీ రక్షణ కల్పించాల్సింది, ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాల్సింది. అట్లాంటప్పుడు వాళ్లకు ఎవరికైతే అంటే దొంగలకే వత్తాసు పలుకుతున్నారన్నటువంటి ఒక సందేహాలు కూడా కలుగుతున్నటువంటిది. 4 రోజులు అయినప్పటికీ కూడా బ్యాకప్ పోతే దాని దొంగలను పట్టుకునేటువంటి అవకాశం కూడా లేదు. ఎవరైతే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారో వాళ్ళను పట్టుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలంటున్న ఈరోజు ఉదయం వెళ్ళినా కూడా అది అంటే అంతంత మాత్రమే రెస్పాండ్ అయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ. దాంతో ఆర్టీవీని బాధితులు ఆశ్రయించారు. ఒక్కసారి వాళ్ళ బంధువు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. బ్రదర్, ఇంత దారుణం జరుగుతున్నప్పుడు మరి పోలీసులు పక్కనే ఉంది, పోలీస్ స్టేషన్ కూడా దీనికి కూతవేరు దూరంలోనే ఉంది, అయినప్పటికీ కూడా ఏ ధైర్యంతో వీళ్ళు ఇట్లా చేశారనుకోవచ్చు. మరి ఎవరు చేశారని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? దీనికి ఏం చేస్తే మంచి కూడా, మరి పోలీసుల చర్యలు మీరు ఎట్లా చూస్తున్నారు? యాక్చువల్గా పోలీస్ వాళ్ళకు మేము ఇంటిమేట్ చేయడం జరిగినది. ఈ సంఘటన జరగగానే ఇమీడియట్లీ మనం పిటిషన్ ఇచ్చడం జరిగినది. కొంచెం పోలీస్ వాళ్ళు కూడా 15 ఆగస్టు బిజీ ఉండడం వల్ల కూడా మేము ఆగుతున్నాము, ఎందుకంటే వాళ్ళు కూడా సహకారాలు ఇస్తామన్నట్టు కూడా మనకు చెప్పారు. మెయిన్గా ముందుగా జరగడం ఏంటంటే ఈ అబ్బాయి వయసు వచ్చి 23-24 సంవత్సరాలు, ఒక తండ్రి లేడు, ఒక యువత కూడా నువ్వు ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతూ ఉంటే తన సొంత కష్టం మీద ఒక 5-6 లక్షలు పెట్టి ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్న ఒక 4-5 నెలలకే బయట నుండి వర్కర్లు ఉన్నా లేకుండా వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకొని ఉన్న దాంట్లో చేసుకుంటూ ఉంటే గిట్టని వాళ్ళు మా కులపొల్లైనా బయట వాళ్ళైనా ఎవరైనా కూడా పోలీసు వారు తక్షణమే దాని మీద ఎమ్మడే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటివి జరగకుండా కూడా మరోసారి కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ మా మంగళి కులంలో కూడా మా కులస్తులే కాకుండా వేరే కులస్తులు కూడా వచ్చి చాలామంది వేరే కులస్తులు కూడా చాలామంది షాప్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళ మీద ఇప్పటివరకు ఎటువంటి దౌర్జన్యం దాని ఇప్పటివరకు జరగలేదు. కానీ మా మంగళి సోదరుడు మా తమ్ముడు మహేష్ అనే పిల్లాడు తన కష్టజీవి, తన తల్లికి ఒక సాధారణ చూసుకుందామని ఒక షాప్ పెట్టుకుంటే
తను ఇంత రకంగా షాప్ పెట్టిన 4 నెలల్లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. అదే ఒక వర్కర్లు మా షాప్లో తిని ఉంటారు. అదే పెట్రోల్ పోయించడం వల్ల వాళ్ళ వర్కర్ ఉండి అతను తగలబడి చనిపోతే దానికి కారకులు ఎవరై ఉండరు. తన భవిష్యత్తును తన జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఎక్కడి నుండో కూలి కోసం వలస నుండి వస్తున్నారు. వాళ్ళతోటి ఉన్నదో లేదో చిన్నగా చేసుకుంటా ఏదో 500-1000 రూపాయలు నడిపించుకునే షాపుకు దానికి నెలకు కిరాయిలు కట్టుకుంటా వడ్డీలు కట్టుకుంటుండే పిల్లలను అబ్బాయిని మహిళలా చేయడం ఇక్కడ ఉన్న లోకల్ కానీ చేసిన ఎవరైనా వ్యక్తులు ఎంతటి వ్యక్తులు కానీ మా కులస్తులు కానీ బయట వ్యక్తులు కానీ ఇతర కులస్తులు కానీ ఎవరైనా గిట్టని వాళ్ళ స్నేహితులు కానీ కఠిన చర్యలు తీసుకోవాలని నేను సీఏ గారు కోరుకుంటున్నాను. సార్ వారి దృష్టిలో కూడా మేము తీసుకెళ్ళాము. సార్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇమీడియట్లీ మనకు ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటుంటే మనకైతే ఎందుకంటే ఇతరు వాళ్ళు ఇవ్వడం కూడా వేరే వాళ్ళని కూడా సీసీ ఫుటేజ్ ఇచ్చడం భయభ్రాంతులకు గురి చేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా వచ్చే మన ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా పోతుంది. సో దయచేసి ఈ అబ్బాయికి తగిన న్యాయం చేసి ఆల్మోస్ట్ ₹1,00,000 1,50,000 దాకా నష్టపరిహారం జరిగేది చేసుకుంటే బతికేటోళ్ళం. మంగళ కులం అనేది చేసుకుంటే బతికేటోళ్ళం. ఇటువంటి దారుణాలు చేయడం ఎవరైనా కూడా మనము దేవునికి ఒక ఏళ్ళు చూపెడతాం 4 ఏళ్ళు మనకు చూపెడతాను. ఈ సంఘటన చేసిన వాళ్ళు ఎవరైనా కానీ దేవుడు వాళ్ళకు ఇంతకంతకు వాళ్ళ పిల్లలకు కానీ అంతకంతకు వాళ్ళకు పక్కా అనుభవిస్తారు. ఎందుకంటే ఇది చాలా కఠినమైన చర్య ఇది. సో సార్ వాళ్ళకు చెప్పేది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు దయచేసి తొందరగా ఇక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్ ఇక్కడ ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ఆ టైంలో ఉన్న 12 తర్వాత జరిగిన ఫోన్ ఎవిడెన్స్ ద్వారా కానీ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ మీరు సార్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తలుచుకుంటే జరుగుతుంది. దయచేసి దీని గురించి చేసి అబ్బాయికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఉన్నతాధికారులు ఏసీపీ గారు కానీ ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు కులస్తుల గురించి కూడా చాలా న్యూస్లో వింటున్నారు. సో ఈ దృష్టిని అడిషనల్ ఎస్పీ గారికి కానీ మనకున్న ఇన్ఛార్జ్ ఏసీపీ గారు కూడా దయచేసి ఈ విషయాన్ని చేకూరాలని కోరుకుంటున్నాము. సో ఈ విషయాన్ని కోరుకోవడం వలన అబ్బాయికి తగిన న్యాయం జరిగి ఇటువంటి ఇంకోసారి జరగకుండా మంగళ కులస్తుల మీద ఇటువంటి దాడులు జరగకుండా ఇంతకుముందు కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. తాగొచ్చి కొట్టడము అట్లాంటి దాడులు చేస్తున్నారు. ఇప్పుడు షాపుల మీద చేస్తే మేము ఎలా బతకాలి? మాకు సొంత ఇల్లు లేవు, సొంత జాగాలు లేవు. అట్లాంటి మా షాపుల మీద దాడి చేయడం పెట్రోల్ వేయడం మేము ఎవరికైనా అన్యాయం చేసినామా? అందరినీ మేము ఆప్యాయతంగా అన్నా సార్ అని మర్యాదపూర్వకంగా మాట్లాడేటోళ్ళం, మేము మర్యాద ఇచ్చేటోళ్ళం. అట్లాంటిది మా కడుపుల మీద కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. దీన్ని చాలా సివియర్గా తీసుకోవాలి. ఇన్ కేసు సార్ వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవాలని కోరుకుంటున్నాము. తగిన న్యాయం చేయండి అని మేము ప్రాధాయపడుతున్నాము. మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉన్నది. మా కులస్తులకు ఎలకంటి సతీష్ గారికి కూడా నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగినది. ఎలకంటి సతీష్ గారు కూడా దీని మీద కూడా చర్య తీసుకోవడం అని సార్ కూడా వచ్చి అవసరమైతే దీని పెద్ద లెవెల్లో కూడా దీని గురించి ధర్నా చేసి దీంట్లో మా కులస్తులు ఉన్నా ఇతర కులస్తులు ఉన్నా కూడా వాళ్ళను చట్టానికి ఎవరి చుట్టం కాదు తగిన శాస్తి జరుగుతుంది. ఇప్పటికైనా ఈ వంకర బుద్ధులు మానుకొని మన బతుకులు మనం బతకండి. దయచేసి ఇప్పటికైనా ఒకటి బతుకుతుంటే ఊరో లెక్క చేయకండి. మీకు డబ్బులుంటే మంచి షాపులు పెట్టుకోండి, చేసుకోండి. ఒకటి మన కులపోడు మన దగ్గర బయట కులస్తులకు లేని వచ్చేటప్పుడు చేయలే. వేరే ఉత్తర ముస్లిమ్స్ వాళ్ళు పెడుతున్నారు, వేరే వాళ్ళు పెడుతున్నారు, మార్వాడీస్ పెడుతున్నారు. ఏ కులపోల మీద దాడి లేదు. మంగళోళ్ళ మీద మనం కూడా దాడి చేసుకున్న కరెక్ట్ కాదు. అది మంగళోళ్ళ బయట తుర్కోళ్ళ ఎవరు చేసినా కూడా ఇది చాలా తీవ్రమైన పరిమాణము. ఒకవేళ ఆ పెట్రోల్ పోసిన సమయంలో మీరు పోసుకుని అంట పెట్టుకున్నా మీ ప్రాణాలే పోయేటిది. అలా ఉన్న ఎవరైనా వర్కర్లు వండుకొని తింటారు షాపులల్లో, వాళ్ళకు కూడా ప్రాణ నష్టం జరిగేది. వాళ్ళకు కూడా తల్లి బిడ్డలు ఉంటారు. ఇలా చేయడం చాలా తప్పు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి సార్. దీన్ని కొంచెం మీరు పరిగణలోకి తీసుకొని ఆ అబ్బాయికి మహేష్కు మా తమ్ముడికి సోదరికి మా తమ్ముడికి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఇప్పటికే కుల వృత్తులు కూడా ధ్వంసం అవుతున్నటువంటి నేపథ్యంలో కుల వృత్తిని నమ్ముకుని జీవనోపాధి కనిపిస్తున్నటువంటి మహేష్ తను కష్టపడి కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న తండ్రి లేకున్నా కానీ అండగా ఉండాల్సినటువంటి కొంతమంది కులస్తులు ఇక్కడ న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎవరో గిట్టని వాళ్ళు తమ కులస్తులైనా బయటి వాళ్ళైనా ఎవరైనా ఒక అనుమానం అయితే ఉంది. తనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరు ఇప్పటికీ ఎవరితో శత్రుత్వం లేదని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరో గిట్టని వాళ్ళే ఇది చేసి ఉంటారన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు కనుక కొద్దిగా ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే దొంగతనాలు కానీ ఇట్లాంటి ఆస్తుల ధ్వంసం కానీ జరిగినప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినటువంటి 4 రోజులు అయినప్పటికీ కూడా అసలు ఉదాసీనంగా ఉండడం, ఏమీ పట్టనట్టు ఉండడం కూడా ఒక బాధ్యత రహితంగానే వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆస్తుల ధ్వంసం అనేది కూడా ఈరోజు ఇక్కడ చేశారు, రేపు మరో చోట చేస్తూ ఉంటారు. దొంగలు కూడా వరుస దొంగతనాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎట్లాంటి పట్టింపు లేకుండా ఉండడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. దయచేసి ఉన్నతాధికారులు కూడా దీనిపై
దీనిపై స్పందించి ఇక్కడ ఆస్తుల ధ్వంసానికి పాల్పడినటువంటి వాళ్ళు, అలాగే ఒకవేళ షటర్లో ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తగలబెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండేది ఆ రోజు. లక్కీగా ఎవరు లేకపోవడంతో కూడా కొంత ప్రాణాపాయం కూడా తప్పిందన్నటువంటి ఒక భావనకు వీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికీ ఇక్కడ కుల వృత్తులు అంతమవుతున్న నేపథ్యంలో బయటి వాళ్ళు కూడా వచ్చి వృత్తులను ధ్వంసం చేసుకుంటూ వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు కూడా వేరే వృత్తులను ధ్వంసం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో సొంత కులం వాళ్ళే ఇట్లాంటి దారుణాలకు పాల్పడుతున్నారా, లేకపోతే బయటి వాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి గిట్టని చర్యలకు పాల్పడుతున్నారా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఆలోచించి వెంటనే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను ఫుటేజ్ను పరిశీలించి ఆ డేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరనేది కూడా పరిశీలిస్తే ఈజీగా దొరుకుతారు. కాబట్టి వాళ్ళను మరికొద్దిగా ఉదాసీనంగా ఉంటే మాత్రం ఆ సీసీ కెమెరాకు సంబంధించినటువంటి బ్యాకప్ కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడొచ్చి ఎంత ప్రయత్నం చేసినా దొరికేటువంటి అవకాశం లేదు. కాబట్టి మరొకసారి పోలీసులకు ఆర్టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది, ఇట్లాంటి దొంగలను ఉదాసీనంగా వ్యవహరించకూడదు. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకోవడం వల్ల మనో సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి పోలీసులు కూడా తక్షణమే ఇట్లాంటి వాటివి ఇన్స్టంట్గా ఖచ్చితంగా వాళ్ళకు ఒక తాత్కాలిక ఉపశమన చర్యలో భాగంగా వచ్చి ఒక పరిశీలించినటువంటి పరిస్థితులు ఉంటే ఆ తర్వాత చర్యలు తీసుకోవడానికైనా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు సీసీ కెమెరాల ఫుటేజ్లు బ్యాకప్ పోకముందే వచ్చి చూసుకుంటూ పోతే దొంగల్ని ఈజీగా గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలన్న ఒక విజ్ఞప్తిని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. తండ్రి లేని తను తల్లి కోసం ఇక్కడ హన్మకొండలో కూడా వరంగల్లో కూడా ఒక షాప్ను ఓపెన్ చేసి ఇక్కడ అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుందన్న ఒక ప్రణాళికతో ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరు కూడా సపోర్ట్ చేయకపోవడాన్ని కూడా చాలా దారుణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. వాళ్ళ బంధువులు కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ కుల పెద్దలకు కూడా చెప్పారు, ఒకవేళ దీనిపై కనుక స్పందించకపోతే తమ కుల పెద్దలతోటి మాట్లాడి దీనిపై సంబంధించి ఒక ధర్నాకు కానీ లేకపోతే ఉన్నతమైనటువంటి న్యాయ విచారణకు కూడా ముందుకు వెళ్తామన్నటువంటి ఒక ఆలోచనలు, విజ్ఞప్తులు, హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ రంగశాయిపేట నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.